ఇప్పుడు అవమానించబడుతున్నావంటే దాని అర్థం నీ గెలుపు ఆకాశాన్ని తాకే రోజు దగ్గరలో ఉందని అర్థం. గతం చేసిన గాయాన్ని మర్చిపోవాలి. గతం నేర్పిన పాఠాన్ని మర్చిపోకూడదు. జేబులు ఖాళీ అయిన తర్వాత మనిషికి అవసరాలే కాదు, బాధలు కూడా రెట్టింపు అవుతాయి. ప్రతి తీయదనం వెనుక చేదు దాగి ఉంటుంది. ప్రతి చెడు వెనుక మంచి దాగి ఉంటుంది. అపార్థం చేసుకోవడంలో 10వ వంతు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒకరు నిన్ను తాకాలనుకుంటే పువ్వులా ఉండు, ఒకరు నిన్ను తొక్కేయాలనుకుంటే ముళ్ళులా ఉండు. బాధపడాల్సింది ఓటమి ఎదురైనప్పుడు కాదు, ప్రయత్నించకుండా కోల్పోయిన అవకాశాల గురించి. భయపడి చెవులు మూసుకుంటే గెలుపు కొట్టే తలుపు చప్పుడు ఎలా వినిపిస్తుంది? అనుకున్నది సాధించాలంటే స్పష్టమైన లక్ష్యంతో పాటు బలమైన కోరిక కూడా ఉండాలి. దురదృష్టమని బాధపడకు, అదృష్టంపై ఆశ పెట్టుకోకు. కష్టాన్ని నమ్ముకొని పైకెదగాలి. జీవితంలో అన్నీ కలిసి ఉండవు. డబ్బు ఉంటే బాంధవ్యాలు తక్కువ, బంధాలుంటే సంపదలు తక్కువ, 2 ఉంటే ఆరోగ్యం తక్కువ, ఈ 3 ఉంటే ఆయుష్ తక్కువ. ప్రతి కన్నీటి చుక్క వెనుక వదులుకోని బంధాలు, చెప్పుకోలేని బాధలు, చెప్పిన అర్థం కాని అనుభవాలు ఎన్నో ఉంటాయి. మళ్ళీ ప్రయత్నించడానికి ఎప్పుడూ భయపడద్దు. ఈసారి మొదటి నుంచి కాదు, అనుభవంతో ప్రారంభిస్తారు. అన్నింటినీ అర్థం చేసుకోవటమే జీవితం. విమర్శ అనేది ఎదుటివారిని నిందించేది, బాధించేదిగా ఉండకూడదు. వారిని మేల్కొల్పేదిగా ఉండాలి. కొన్ని బాధలు అనుభవించాలి, అప్పుడే మీ గుండె ధైర్యం తెలుస్తుంది. కొన్ని మాటలు భరించాలి, అప్పుడే మీ సహనం విలువ తెలుస్తుంది. పడిపోతారు అని కూర్చుంటే నడవటం తెలియదు. ఓడిపోతారు అని భయపడి ప్రయత్నించడం మానేస్తే గెలవటమూ తెలియదు. కౌరవులు, పాండవులు అంత చరిత్రలోకి వెళ్ళిపోయారు, కానీ శకుని పాచికలు ఇంకా ప్రజల చేతుల్లోనే ఉన్నాయి. ఓపిక కోల్పోకు, గెలుపు ఒడ్డుకు చేరే రోజు దగ్గరలోనే ఉంది. కొన్ని సందర్భాలు మనిషిని ఎంతలా కృంగదీస్తాయంటే ఎదుటివారిని ప్రశ్నించలేరు, మనస్సాక్షికి సమాధానం చెప్పుకోలేరు. బలగం ఎంత ఉన్నా బాధల్లో ఉన్నప్పుడు తోడుగా నిలిచేవాళ్లే అసలైన బంధువులు. నీ పనితనం కొందరి అభిప్రాయంతో ఆగిపోతే అది గమ్యం కాలేదు, భయం అవుతుంది. గతాన్ని తలుచుకుంటూ కాలం గడిపేవాళ్ళు త్వరగా ఉత్తులవుతారు. రేపటి గురించి కలలు కంటూ వాటిని సాకారం చేసుకోవటానికి నిత్యం కష్టపడేవాళ్ళు ఎప్పుడు యవ్వనంగానే ఉంటారు. మాట్లాడటం కన్నా ఓపికగా వినటం కష్టం, వినటం కన్నా దాన్ని స్వీకరించటం కష్టం. అన్నీ మర్చిపోయి సాధారణంగా ఉండటం అన్నిటికన్నా కష్టం. ఈ రోజుల్లో మనుషుల మధ్య ఉండేది, ముందుకు నడిపించేది అవసరం మాత్రమే. పరిస్థితులు మిమ్మల్ని ఒంటరిగా చేస్తాయి, కానీ అవే కఠినమైన పరిస్థితులు మిమ్మల్ని శక్తివంతుల్ని చేస్తాయి. ఆర్థిక స్థితిగతులు మీకు ఎలా ఉన్నా ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండి తీరాలి. ప్రతి ఒక్కరికి వాళ్ళ సొంత ఉనికి ఉంటుంది. దీపానికి సూర్యుడంత కాంతి ఉండకపోవచ్చు, కానీ తన చుట్టూ ఉన్న చీకటిని తొలగించేంత శక్తి ఉంటుంది. ఎవరిని తక్కువగా చూడొద్దు. చుట్టూ ఉన్న 90% మంది మరొకరి దగ్గర వాళ్ళు మంచివాళ్ళు అనిపించుకోవడం కోసం అక్కడ లేని 3వ వ్యక్తి గురించి చెడుగా మాట్లాడతారు. పగిలిన నీటి కుండ ఎలాగైతే దాహం తీర్చలేదో, సంతోషంగా లేనప్పుడు దాన్ని మరొకరికి పంచలేరు. అబద్ధం నిజం పోటీ పడితే అందులో ఖచ్చితంగా అబద్ధమే గెలుస్తుంది. ఎందుకంటే అబద్ధం కనపడినంత అద్భుతంగా నిజం కనపడదు. కనపడినా ఎవరు చూడాలని అనుకోరు. మౌనం మనిషికి వరం, దాన్ని వదులుకోవటం శాపం. రాసుకున్న పుస్తకాల్లో ఓడిపోతే మళ్ళీ చదివి గెలవచ్చు, కానీ జీవితం అనే పుస్తకంలో ఓడిపోతే గెలవటం కష్టం. ఎందుకంటే రేపు అనే ప్రతి పేజీ కొత్త పాఠమే. ఈరోజు నీ పరిస్థితిని చూసి రేపటి నీ స్థితిని ఊహించకు. నిన్ను పుట్టించిన దేవుడికి నీ స్థితిని మార్చడానికి ఒక్క క్షణం చాలు. ధైర్యాన్ని కోల్పోకూడదు.
నువ్వు చేయబోయే ప్రయాణం ఎంత కష్టమైందని ఆలోచించకు. ఆ ప్రయాణంతో నువ్వు సాధించబోయే గొప్ప విజయాన్ని గురించి ఆలోచించు. చిటికడ బుద్ధి లేనప్పుడు ఏనుగంత బలం ఉన్నా వృధా. అలాగే మిమ్మల్ని కాపాడేది ఐశ్వర్యం కాదు, ఆత్మ సౌందర్యం అని తెలుసుకోవాలి. గొప్పతనం అనేది మీరు వాడే వాహనాన్ని బట్టి కాదు, మీరు నడుచుకునే నడవడికను బట్టి వస్తుంది. ఓపిక పట్టి చూడు, జీవితం చాలా నేర్పిస్తుంది. ఓర్పుతో ఉండేవాళ్ళు ఎప్పుడూ ఓడిపోరు. ఇది నిజం, ఇదే జీవితం. కోపం తాత్కాలిక ఉన్మాదం లాంటిది. జాగ్రత్తగా నియంత్రించుకోవాలి, లేదంటే అదే మిమ్మల్ని నియంత్రిస్తుంది. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది. దాన్ని చక్కదిద్దుకోవాలనే ఆలోచన మీలో మొలకెత్తినప్పుడు ఎంత సమస్య అయినా చిన్నదిగానే కనిపిస్తుంది. ఒకసారి కొండను ఎవరు అడిగారట, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో అయినా చల్లగా ప్రశాంతంగా ఉంటావు కదా, అది ఎలా సాధ్యమని. అప్పుడు కొండ, నేనెప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకుంటాను, నేను వచ్చిన మట్టిలోంచి వెళ్ళేది మట్టిలోనికి. మధ్యలో ఆవేశం, గర్వం, అహం లాంటివి అవసరమా అని చిరునవ్వుతో జవాబిచ్చింది. అరుపులు గెలుపు కాదు, మౌనం ఓటమి కాదు. సమయానికి తగ్గట్టుగా ఉండటమే మనిషి గొప్ప లక్షణం. గెలవాలంటే ఎదురొచ్చే అవకాశాన్ని అందుకోవటమే కాదు, వెనకొచ్చే ప్రమాదాన్ని కూడా అంచనా వేయాలి. నీ కృషి, పట్టుదల నిన్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయి, కానీ నీ భవిష్యత్తు నిర్ణయించేది నీ ప్రవర్తన, వ్యక్తిత్వం మాత్రమే. ఓడిపోయా అని బాధపడితే గెలవలేవు. ఏ చోట పడిపోయావో అదే చోట నుండి మళ్ళీ లేచి ప్రయత్నించు. ఓడిపోవటం అంటే జీవితం కోల్పోవటం కాదు. ఓడిపోవటం అంటే ఒక అనుభవం మాత్రమే. ఆ అనుభవమే నీ విజయానికి తొలిమెట్టని మరవకు. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి. ఈ రోజుల్లో వాతావరణమే కాదు, మనుషులు ఎప్పుడు ఎలా మారిపోతారో ఎవరూ చెప్పలేరు. ఒక లక్ష్యం కోసం పరిగెత్తేవారి కంటే తన కుటుంబ బాధ్యత కోసం పరిగెత్తేవారే గొప్పవారు. జీవితంలో నువ్వు కలిసిన వ్యక్తులను బట్టి నీ కథ ఉండదు, వాళ్ళ నుండి నువ్వు నేర్చుకున్న గుణపాఠాలను బట్టి ఉంటుంది. గెలవాలనుకుంటే ఎదురొచ్చే అవకాశాన్ని అందుకోవటమే కాదు, వెనకొచ్చే ప్రమాదాన్ని కూడా అంచనా వేయాలి. ఇతరుల గెలుపు చూసి అసూయపడితే అది మీ బలహీనతగా మారుతుంది. వారి విజయం చూసి ప్రేరణ పొందితే మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. పాలల్లో చక్కెర వేసినా, చక్కెరలో పాలు పోసినా కరిగేది చక్కెరే. బాధపడుతూ జీవించినా, జీవిస్తూ బాధపడినా కోల్పోయేది మీ జీవితమే. చక్కెర కరిగిపోయిందని కాకుండా పాల రుచి మారిందని సంతోషించాలి. జీవితంలో కష్టం వచ్చిందని బాధపడుతూ ఉండకుండా కష్టం నుంచి ఓ మంచి పాఠం నేర్చుకున్నా అని సంతోషించాలి. సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు. అవసరాన్ని బట్టి మనిషి అన్ని దిక్కులా ఉదయిస్తాడు. జీవితాన్ని అందంగా చూడాలి, బరువుగా కాదు. ఆనందంగా బ్రతకాలి, బాధ పెట్టి భయపెట్టి ఆలోచనలతో కాదు. తండ్రి నేర్పించే గొప్ప మంత్రం, నా డబ్బుతో కష్టపడి చదువుకోవాలి, నీ డబ్బుతో సంతోషంగా జీవించాలి. నిన్ను నువ్వు గొప్పగా మలుచుకునే వరకు కొన్ని చోట్ల మౌనంగానే ఉండు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.